హాయ్ వెల్కమ్ టు మహానగర్ నేను మీ మనోజ్. పిఠాపురంలో తమ్ముళ్ళ దూకుడుకు బ్రేకులు పడుతున్నాయి. సో హై ప్రొఫైల్ సెగ్మెంట్లో పదే పదే సమస్యలు రావడంపై టీడీపీ అధిష్టానం కూడా సీరియస్గా ఉంది. సో పిన్ టు పిన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కోసం పెద్దలు ఆదేశించారట. సో ఎవ్వరం శృతి మించకుండా ఏం చేయాలనుకుంటోంది పార్టీ అధిష్టానం? సో ఓవర్ స్పీడ్ని కంట్రోల్ చేసే ప్లాన్స్ ఏంటి అంటే అధిష్టానం దగ్గర ఏమున్నాయి? సో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో కూటమి పెద్దల్లో ఒకరి ఓన్ సెగ్మెంట్ అయినా సరే ఇక్కడ మాత్రం టీడీపీ జనసేన మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. సో టీడీపీ క్యాడర్ ఇంకా లీడర్స్ని పార్టీ పరంగా కంటే నియోజకవర్గ నాయకుడు వర్గంగానే చూస్తున్నారు జనసైనికులు. దీంతో ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో వివాదాలు రేగుతూనే ఉన్నాయి. సో ఎమ్మెల్సీ అయ్యాక తొలిసారి ఆ హోదాలో గత వారం నాగబాబు నియోజకవర్గంలో పర్యటించారు. సెంటిమెంట్గా ఫస్ట్ టైం తమ్ముడి కాన్స్టిట్యున్సీకి వచ్చారు నాగబాబు. సో 2 రోజుల పాటు 3 మండలాలు మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆయన. సో అది అంటే ప్రోటోకాల్ ప్రకారం ఆయన అభిలాష, అది సరే వేరే విషయం అనుకోండి. ఆ కార్యక్రమాల్లో కాస్త తేడాలు జరగడంతో అసలు ఏమైందని ఆరా తీస్తుందట టీడీపీ అధిష్టానం. సో నాగబాబు వెళ్ళిన ప్రతి కార్యక్రమంలోనూ జై వర్మ నాయకత్వం వర్ధిల్లాలంటూ మోత మోగించారు తెలుగు తమ్ముళ్ళు. ఎక్కడా వెనక్కి తగ్గకుండా రచ్చ చేశారు. సో ఈ ఎపిసోడ్తో పరిస్థితి శృతిమించుతుందని గమనించిన ప్రభుత్వ పెద్దలు అసలు ఏం జరుగుతుందంటూ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అడిగినట్టు సమాచారం. సో ముందు ఎవరు అడ్వాన్స్ అయ్యారు, ఎవరు రెచ్చగొట్టారు, 2 వర్గాల వెనక ముందు ఎవరు ఉన్నారనే వాటితో సహా పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వమని ఆదేశించారట. సో దాంతో పార్టీ వర్గాల నుంచి కాకుండా అభిప్రాయ సేకరణ చేస్తున్నారట. అసలు నాగబాబు టూర్లో అంత సీన్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఏముందన్న అంశం మీద ఫోకస్ చేశారట కూటమి పెద్దలు. సో ఆ పర్యటనకు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ వర్మ దూరంగా ఉన్నారు. ఆ రోజు నియోజకవర్గంలోనే ఉన్నా సరే కనీసం అటువైపు తొంగి కూడా చూడలేదు. అసలు హై ఫోకస్ ఉన్న కాన్స్టిట్యున్సీలో ప్రతిసారి ఏదో ఒక వేదం రేగడం, దానివల్ల 2 పార్టీల క్యాడర్ మధ్య మనస్పర్ధలు పెరగడం లాంటివి మంచిది కాదని భావిస్తుంది పార్టీ పెద్దలు. సో అయితే మొదట టీడీపీ వైపు నుంచే కవ్వింపు చర్యలు మొదలయ్యాయన్న క్లారిటీ మాత్రం వచ్చినట్టు తెలుస్తుంది. అలా ఎందుకని అంటే తమ్ముళ్ల సమాధానం కూడా గట్టిగానే ఉందట. జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు చేసిన కామెంట్స్ కు రియాక్షనే మా యాక్షన్ అన్నట్టు తెలుస్తుంది. పరోక్షంగా తమ నాయకుడు వర్మని ఉద్దేశించి అప్పుడు నాగబాబు కర్మ అంటూ కామెంట్ చేశారని, అని అర్థం కానంత అమాయకులం కాదు అంటూ కూడా వీళ్ళు టీడీపీ క్యాడర్ చెప్తున్న పరిస్థితి. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎప్పుడు పరిస్థితులు ఇలా లేవు కదా అని గుర్తు చేసుకున్నారట తెలుగు తమ్ముళ్ళు. సో వాళ్ళ యాక్షన్కి ఖచ్చితంగా మా రియాక్షన్ ఉంటుందని కూడా క్లారిటీ ఇచ్చేశారు తెలుగు తమ్ముళ్ళు. అయితే నాగబాబు టూర్లో మరి స్పీడ్ అయిపోయిన 2 తెలుగుదేశం కార్యకర్తలపై కేసులు పెట్టారు. ఈ వ్యవహారంలో కూడా పార్టీ నుంచి నో రెస్పాన్స్ అనే టాక్ నడుస్తుంది కాన్స్టిట్యున్సీలో. సో లోకల్గా ఏం జరిగిందో ఏం జరుగుతుందో అంతా తమకు తెలుసునని, నచ్చితే ప్రోగ్రామ్స్కి వెళ్ళండి లేదంటే దూరంగా ఉండండి, అంతే తప్ప గీత దాటడం ఎవరికీ మంచిది కాదని టీడీపీ పెద్దలు సున్నితంగా చెప్పే ప్రయత్నం చేశారు. సో దేనికైనా సహనం ఉండాలే కానీ ప్రతి విషయంలో ఇలా రచ్చేసుకుంటూ ఒక నియోజకవర్గం కోసం ప్రభుత్వంలో అలజడి సృష్టిస్తామంటే మాత్రం ఊరుకునేది లేదని కూడా వర్మకు చెప్పాల్సింది చెప్పినట్టుగా తెలిసింది. సో ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలి కానీ కార్యకర్తలను రెచ్చగొట్టి ఏదో సాధిద్దామనుకుంటే అవన్నీ జరగని పనులు కూడా చెప్పారట వర్మకి. సో డెఫినెట్గా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కాదనడం లేదు, కానీ అంత మాత్రాన హై ప్రొఫైల్ సెగ్మెంట్లో ఇలా స్పీడ్ అయిపోతే నష్టం తప్ప లాభం ఉండదని, ఎక్కడ ఎవరికి ఎలా చెక్ పెట్టాలో తెలుసని కూడా క్లారిటీ ఇచ్చారట టీడీపీ పెద్దలు. సో మొత్తానికి వివిధ మార్గాల్లో తమ నాయకుల్ని సెట్ చేసి పిఠాపురం పంచాయతీని కొలికి తీసుకొచ్చే ప్రయత్నంలో సీరియస్గా ఉన్నారట పార్టీ పెద్దలు. సో ఓవర్ స్పీడ్ కంట్రోల్ అవ్వకుంటే కనెక్షన్స్ దెబ్బతింటాయని క్లారిటీగా చెప్పేస్తున్నారు. సో నచ్చితే కలవండి లేదంటే దూరంగా ఉండండి, అంతే తప్ప ఈ గెలుకుడు పాలిటిక్స్ చేస్తే మాత్రం మ్యాటర్ వేరేలా ఉంటుందంటూ స్పీడ్ బ్రేకర్లు వేశారు పెద్దలు. కానీ తాజాగా వర్మ చేసిన కామెంట్స్ ఆయన తగ్గలేదా అన్న డౌట్స్ పెంచుతున్నాయి. లోకేష్ పాదయాత్ర వల్లే రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిందని వర్మ చేసిన కామెంట్స్ ఎంత దూరం వెళ్తాయన్న ఆందోళన వ్యక్తమవుతుంది ఇప్పుడు పార్టీలో. సో పిఠాపురం టీడీపీ మ్యాటర్ని ఎంత దూరం తీసుకువెళ్తుంది, తెగేదాకా లాగుతూ కామెంట్స్ ఉధృతి పెంచుతారా అన్నది కూడా చూడాలంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. వాస్తవంగా ఆ రోజు జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు చేసిన కామెంట్స్ కొంచెం టీడీపీ వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా మారాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. సో అదే ఇప్పుడు ఎందుకు నాగబాబు పిఠాపురం వెళ్ళినప్పుడు టీడీపీ తెలుగు తమ్ముళ్ళు అంతా కలిసి వాళ్ళకి ఎదురు తిరిగారు, షాక్ ఇచ్చారు అన్నదానికి వీళ్ళు టీడీపీ అధిష్టానానికి పిఠాపురం తెలుగు తమ్ముళ్ళంతా చాలా గట్టిగా చెప్పిన పరిస్థితి. సో వాస్తవానికి సరే
గొడవ అనేది ఒకరి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, రెండు వర్గాల నుంచి గొడవ ఉంటుంది కాబట్టి సో దీన్ని ఎలాగైనా సరే ఇప్పుడు ఈ మ్యాటర్కి ఫినిషింగ్ ఇవ్వాలనేది చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు. సో వాస్తవానికి దీని గురించే ఎవరు ఎక్కడ స్టార్ట్ చేశారు, ఎవరు రెచ్చగొడుతున్నారు, ఎవరు వెనకాల నడిపిస్తున్నారు అనే దానిపై ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా తెప్పిస్తుంది. సో మరికొద్ది రోజుల్లోనే దీనిపైన చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ కూడా తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.